నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి అయినా అయా నిత్యము ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థించే బిడలగా ఉండటానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. పొందనాలు యేసు అనుచరులుగా యేసుతో సహవాసముగా నీ నామమును గణపరచడానికి ప్రభువా ఇలాగూ నాయన ప్రియ బిడలు అయాదిగుని అరుణ్ పౌలు యొక్క కుటుంబ పక్షముగా నాయన ఈ స్థలంలో ఏర్పాటు చేసుకున్నారని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపతో జ్ఞాపం చేసుకుని కుమారుడు అరుణ్ పౌలను బట్టి మీకు వందనాలు ప్రవచించిన తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకొని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుని తాత మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభువా వారి పెదనాన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. నీ కృప వర్ధలొచ్చామని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. ఇదిగో తండ్రి నిత్యముగా ప్రభువా ఇంతవరకునైనా పాటల్లోనూ ఆరాధనలోనూ లేఖనంలోనూ వాక్య ఉపదేశించడంలోనూ ప్రార్థించడంలోనూ అయా మాకు సహాయం అందించినటువంటి దేవుడు అని నమ్ముతున్నాం. నాయన్ని పొందనాలు. నీ కృపతో జ్ఞాపం చేసుకున్న ప్రభు ఇంతవరకు చేసిన ప్రార్థన వైపు మీ కనుదృష్టి ఉంచాలయా నీకు వందనాలు ప్రభువ. అయా మా ప్రార్థన ఆలకించారు దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కృపతో జ్ఞాపం చేసుకోండి. అయా ఇదిగో నాయనా నీ బిడ్డలో ప్రభు ఇదిగో యేసు అని చెల్లిస్తున్న సహవాసం అయా ఇదిగో నేను అవస్థాపకులు ప్రకాష్ రావు గారు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపం చేసుకోండి ప్రభు. అయా ఇదిగో తన మా ఆత్మీయులు ప్రభు ఇదిగో నాయనా అయా ఇదిగో నరసింహయ్య గారు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇదిగో నాయనా తండ్రి సమానులు అయా ఇదిగో నాయనా గారికి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. నీకు వందనాలు ప్రభువా. ఆయన కృపతో జ్ఞాపం చేసుకుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. అయా ఇది నాన్న ప్రభువా ఇదిగోనైనా వాక్యం అందించినటువంటి జ్ఞానరత్నం కానీ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకొని నీ కృపల వద్దలు వచ్చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా మేమందరమునైనా ఇదిగోనే ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించుకునేటువంటి ధన్యత మాకు ఇచ్చారని ఆయన నీకు వందనాలు. ఎందుకంటే ఎవరైతే బలహీనతగా ఉన్నారో ఎవరైతే అయా ఇదిగోనైనా అస్వస్థగా ఉన్నారో వారి కొరకు ప్రార్థించడానికి ప్రభా మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అందులో భాగంగా ప్రభా మా యొక్క యేసు అనుచరిస్తూ సావాసం ఉన్నటువంటి సభ్యులు ప్రభా ఇదిగోనే సాల్మన్ రాజు గారిని ఆయన నీకు వందనాలు. అయా నేటి దినము ప్రభా ఇదిగోనైనా అయా ఢిల్లీలో శారద హాస్పిటల్లో ప్రభా నీకు అడ్మిట్ ఉన్నారు ప్రభా. ఈరోజు ఆపరేషన్ జరుగుతుందని ప్రభా ఇదిగో మేము విన్నాము నాయన నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి సమస్తమును అయా ఇదిగోనైనా జరిగించే దేవుడు నీవే కనుక అయా నీ కుమారుడికి మీరు తోడు ఉన్నటువంటి భయము ఆందోళన లేకోకుండా ప్రభా ఇదిగో ఆపరేషన్ అంతట్లో కొన్ని సహాయాన్ని సహకారాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. నీ కృపతో జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఆదిలోనే ప్రభా ఇదిగో నువ్వు నాయన చక్కటి ఆపరేషన్ జరిగించాను నీకు వందనాలు ప్రభా. అయాదిగో నీ కుమారుడు కూడా అయాదిగోనైనా ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి బాధను మీరు తీసివేయండి ప్రభా. ఆపరేషన్ జరగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. ఆయన గొప్ప దేవుడు ఉన్నతమైన కూడా ఆదు సముద్రుడు ఆరాధనకు యోగ్యుడు మంచి దేవుడు అని ప్రభా అయా గలమెత్తి ప్రార్థిస్తున్నాము నాయన. నీ ఆత్మ అయాదిగోనైనా అదిగో నీ బిడ్డ మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు. ఇదిగోనైనా డాక్టర్లు ఆపరేషన్ జరిగిస్తూ ఉండగా ప్రభా ఇదిగోనైనా డాక్టర్ హస్తమైన హస్తాన్ని ఉంచు ప్రభా. ఇదిగోనైనా మీరే పరమ వైద్యుడిగా పరమ డాక్టర్గా ప్రభా ఇదిగో నీ కుమారుడిగా వైద్యాన్ని జరిగించమని ఆ చక్కటి ఆయా ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రభా నీ కుమారుడు కృతజ్ఞత కలిగి అయా ఇదిగోనైనా మాతో చెప్పిన మాట ఏంటంటే ప్రభా ఇదిగో నేను నా కుటుంబాన్ని యెహోవాను సేవిస్తాము యెహోవాను ఆరాధిస్తామని చెప్పిన ఆయన ఇదిగో మీ అందరితో ఒక మీటింగ్ పెట్టించాలనేటువంటి ఆలోచన కలుగున నీ కుమారుడు ప్రభా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభా నీ కుమారుడు మీద నీ హస్తాన్ని ఉంచిన ఆయన ఇదిగో నాయన వెళ్ళినటువంటి ఆ రీతిని మేము చూస్తున్నాం. మళ్ళీ అదే రీతిలో ప్రభా నీ కుమారుడు ఆపరేషన్ జరిగి ఇంటికి సజీవంగా తిరిగి రావడానికి నీ కృప నీ కుమారుడికి దయచేయమని ఇదిగో నేను ఇక్కడ కూడి చేరికి ఇచ్చినటువంటి నీ ప్రియబిడ్డలు సేవకులు అలాగే ప్రభా అయాదిగునైనా సంఘ పెద్దలు అందరిని పెట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన పొందిన ఈ కృపతో జ్ఞాపం చేసుకోండి. మరి ముఖ్యంగా ఇదిగోనైనా ఈ రోజు ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేసినటువంటి అరుణ్ పౌలు వారి యొక్క కుటుంబాలను అనగా తండ్రి కుటుంబాలను ఆ యొక్క మామతాత కుటుంబాలను ప్రభా తన కుటుంబాలను అందరూ కూడా జ్ఞాపం చేసుకోండి. ఇక అరుణ్ పౌలు గారికి అయా ఇగో పెట్టుకోవడానికి షెల్టర్ ఇచ్చినటువంటి అయా ఇగో ప్రసాద్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.